బెంగాల్‌లో మతం ఆధారంగా హిందువులకి ఊచకోతలు జరిగినా, ఢిల్లీలో మతం ఆధారంగా హిందువుల ప్రాణాలు తీసినా, కేరళలో మతం ఆధారంగా హిందువులని ఏడిపించుకు తింటున్నా, అబ్బెబ్బే అదంతా బత్తాయిల లెక్క, కమలాల లెక్క, ఇట్లాంటి వాటిటికి పడిపోబాకండి అంటూ దిక్కుమాలినటువంటి నేరేటివ్ థింకింగ్ క్రియేట్ చేసేటటువంటి దరిద్రులు, మేధావుల ముసుగులో చదువుకున్నటువంటి మూర్ఖులు మన మధ్యనే ఉంటారు. ఈ మూర్ఖులు ఒక కొత్త వాదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. భారతదేశం, పాకిస్తాన్ యుద్ధం చేస్తే గనక ఎన్నో సమస్యలొస్తాయి. కాబట్టి మోడీ బీహార్ ఎన్నికల కోసం అసలు బీహార్ ఎన్నికలు నోటిఫికేషన్ రాలేదు. అది ఎప్పుడో జరుగుతుంది. అంటే ప్రతి యుద్ధం ప్రతిసారి వాళ్ళు దాడి చేసినప్పుడల్లా తర్వాత ఏదో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి దానికోసమే అనేటటువంటి ఒక దిక్కుమాల నేరేటివ్ థింకింగ్ క్రియేట్ చేసేటటువంటి వెధవలు మన మధ్యలోనే ఉన్నటువంటి దేశద్రోహులు. ఆనాడు జయచంద్రుడు ఎట్లా అయితే భారతదేశాన్ని మోసం చేసి శత్రువులకి చేతులు కలిపాడో, ఈవెన్ చావా సినిమాకి సంబంధించినటువంటి మూల సూత్రం మన దేశంలోనే ఉన్నటువంటి దేశద్రోహులు అవతల వాళ్ళతో ఎట్లా చేతులు కలిపారో అట్లాంటి దేశద్రోహులు మన మధ్యలో మేధావుల ముసుగులో ఉంటారు. ఇట్లాంటి వాళ్ళని ఆఫ్ఘనిస్తాన్లో అయితే తల నరికేస్తారు, పాకిస్తాన్లో అయితే కాల్చి చంపేస్తారు. అదే ఏ సిరియాలోనో లెబనాన్లోనో అట్లాంటి చోట్లయితే గనక ముక్కలు ముక్కలు చేసేస్తారు. మన దేశంలో మాత్రం మేధావుల ముసుగులో సత్కారాలు పొందుతూ ఉంటారు, వీళ్ళు అవార్డులు పొందుతూ ఉంటారు, రివార్డులు సంపాదించుకుంటూ ఉంటుంటారు. ఇందులో గంజాయి వనాలు ఉంటాయి, ప్రొఫెసర్ మేధావులు ఉంటుంటారు, మహానుభావులు ఉంటుంటారు, ఇట్లాంటి వాళ్ళు అందరూ ఉంటుంటారు. కాబట్టి వాళ్ళ మేధావిత్వాన్ని అలా వదిలేద్దాం. కాకపోతే ఇప్పుడు సమస్య ఏంటంటే అసలు ముందు పాకిస్తాన్ సీన్ ఏంటో చూద్దాం. భారతదేశంతో గొడవ పెట్టుకునేటంతటి సీన్ పాకిస్తాన్ దగ్గర ఉందా? ఎందుకు పాకిస్తాన్ రష్యా, చైనా సహకారంతో మనం కావాలంటే దీని మీద తటస్థ విచారణ చేద్దామని మాట్లాడుతుంది? మనం ఎప్పుడన్నా అట్ట మాట్లాడామా? అమెరికా అండతో చేద్దాం, మన మీద కూడా చాలాసార్లు చెప్పింది కదా, బెలూచిస్తాన్ రెబల్స్ ఇష్యూను అట్లాంటిది మాకు సంబంధం లేదని దులిపేస్తాం మనం. అంతే తప్పించి అవును దాని మీద మేము రష్యా సహకారం తీసుకుంటాం, అమెరికా సహకారం తీసుకుంటాం, నేపాల్ సహకారం తీసుకుంటాం అని పిచ్చ మాటలు ఎప్పుడైనా మాట్లాడామా? అంటే విదేశాంగ విధానంలో పూర్ పాలసీ, అట్ ద సేమ్ టైం రక్షణ విధానంగా. నిన్న ఆడెవడో వాగాడు 130 అణుబాంబులు ఉన్నాయని. ఆడి దగ్గర అణుబాంబులు అంటే మన దగ్గర ఉన్న పప్పు బెల్లాలు ఉన్నాయా? ఒక్క అణుబాంబు వాడి దగ్గర ఉండగానే మనం వేసామనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ అణుబాంబుల మధ్యలో ఏమవుతుంది? ఆ 130 అణుబాంబులు వాళ్ళ దేశంలోనే వెళ్ళిపోతాయి. మొత్తం పాకిస్తాన్ బూడిదై మిగులుతుంది, అంతకుమించి ఏం లేదు అక్కడ. కాకపోతే ప్రజల్ని చంపకూడదు అన్నటువంటి ఆలోచన భారతదేశానికి ఉంది కాబట్టి బతికేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే పాకిస్తాన్ మీద యుద్ధంలో గెలవడం పెద్ద కష్టం కాదు. ఇప్పటికీ 3 సార్లు గెలిచాం మనం. విడిగా చెప్పాలంటే ఎప్పుడు గెలుస్తూనే ఉన్నాం. వాడు అప్పుడప్పుడు చేసేది ఏంటంటే దొంగ దెబ్బతీసి ఈ తీవ్రవాదులను పంపించే చర్యల్ని వాడు విజయం కింద ఫీల్ అవుతుంటాడు, పిచ్చిముండా కొడుకు. అంతే తప్పించి ఉగ్రవాద చేష్టలను చేయడం ఏమన్నా గొప్ప విజయమా? మనం ఇక్కడి నుంచి పంపించమంటాడు కాబట్టి అడిగి నడుస్తోంది. ఎక్కడో ఎందుకు ఇప్పుడు ఆడి దేశంలో పద్దాక గిల్గిట్ బల్టిస్తానోడు, బెలూచిస్తానోడు, తెహరీకి తాలిబాన్ పాకిస్తానోడు చేయట్లేదు. అవన్నీ వాళ్ళ దేశాల విజయాలు అంటారా? వాళ్ళు అనుకోవట్లేదే ఆఫ్ఘనిస్తానోడు నున్ను, లేకపోతే బెలూచిస్తానోడు. కాబట్టి అది ఒక పిచ్చతనం, అంతకు మించి ఏం లేదు. అక్కడ ఆయుధ పరంగా చూస్తే త్రివిధ దళాల్లో మనదే పూర్తి సామర్థ్యం, ఆయుధాల పరంగా మన దగ్గరే పూర్తి సామర్థ్యం. లేకపోతే వాడికి చైనా వాడు సహకరిస్తాడు, ఏమిస్తాడు? వాడికి ఆయుధాలు ఇస్తాడు, విమానాలు ఇస్తాడు, యుద్ధ విమానాలు. చైనా వాడు యుద్ధం చేసి ఎన్ని దశాబ్దాలు అయిపోయింది? అసలు వాడి ఆయుధాలు పనిచేస్తాయో లేదో ఇప్పుడు తెలుస్తుంది. ఆ మధ్యన వాడికి సంబంధించినటువంటి ఇట్లాగే వాడి నష్టపోయినటువంటి దేశాలు ఉన్నాయి, ఈ చిన్న చితకా దేశాలు కొనుక్కున్నటువంటి వాళ్ళు. కాబట్టి ఇప్పుడు వాళ్ళకు ఒక భయం ఉంది. పోనీ అవన్నీ పవర్ఫుల్లే అనుకుందాం, అద్భుతమైనటువంటి పవర్ఫుల్లే అనుకుందాం. వాడిస్తే మరి అప్పుడు అమెరికా మనకివ్వదా? ఇజ్రాయెల్ మనకివ్వదా? మనకిచ్చేవాళ్ళు మనకుంటారా? ఫ్రాన్స్ వాళ్ళు మనకివ్వరా? వాడేమన్నా పుడింగే ఏంటి? అదే సందర్భం నష్టం ఖచ్చితంగా ఉంటుంది, ఇరు దేశాలకి నష్టం ఉంటుంది. నష్టం అనేటటువంటి కోణంలో ఏం చేద్దాం? చేతులు ముడుచుకు కూర్చుందామా? పాకిస్తాన్ వచ్చేసి ఇక్కడ దాడి చేస్తే ఇదివరకు కాంగ్రెస్ టైంలోకి మళ్ళీ దాని మీద దర్యాప్తు అంటూ వాడిని ఈయన్ని విచారిస్తూ కూర్చుంటూ దశాబ్దాల తరబడి సాగదీస్తే ఈలోపు హిందువులే చంపేశారేమో అనేటువంటి కొత్త నేరేటివ్ క్రియేట్ చేసి దాంతో గడిపేద్దాం. అట్లాగా కర్ర తీసుకుని వాడొస్తే కత్తి తీసుకుని మనం వెళ్తాం అనేటటువంటి ఒక భయాన్ని కల్పించాలి వాడికి. ఆ భయం కల్పించినప్పుడు ఇదివరకటి రోజుల్లో చాలా క్యాజువల్గా జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఇప్పుడు ఎక్కడో ఎందుకు జరిగింది? ఆ సరిహద్దు దగ్గరే ఎందుకు జరిగింది? అక్కడ లోకలోడు సహకరిస్తారు కాబట్టి 50% నుంచి 60% మంది కాశ్మీరీలు సహకరిస్తారు కాబట్టి. అదే ఇప్పుడు యువతల పక్కన ఎక్కడని చేయాలంటే కొన్ని వందల కుట్రలు భగ్నం చేశారు ఈలోపు. గత 11 ఏళ్లలో కొన్ని వందల కుట్రలు భగ్నం చేశారు కాబట్టినే తరచూ సంఘటనలు జరగకుండా ఆగుతున్నాయి. ఇప్పుడు ఏమన్నా ఆగాలి అంటే పాకిస్తాన్ ఇప్పుడు మనం వరుసబెట్టి కొట్టామనుకోండి, పాకిస్తాన్ వెంటనే రిటాలియేషన్ అని చెప్పి అప్పట్లో గనక చిన్న దాడి ఒకటి చేసేసి అయిపోయిందని సర్దుబుచ్చేసింది.
అట్లాగ జరగాలి. పాకిస్తాన్ వెనక్కి తగ్గాల్సిందే కానీ భారత్ వెనక్కి తగ్గే పరిస్థితిలో లేదు. వాడి దగ్గర సంపాదన లేదు, తిండి లేదు, ఆయుధాలు లేవు, ఆహారం లేదు. అట్లాంటోడు గురించి కూడా మనం భయపడితే గనక బతకడం అనవసరం.